జగ్రామ్ నాయక్ నా పేరు. ధర్మగడ్డ తండ, దేవరపల్లి మండల్, పాలకుర్తి నియోజకవర్గం, జనగాం జిల్లా. 2012 నుండి నా కాంగ్రెస్ పార్టీ జీవితం స్టార్ట్. అప్పటి నుండి మా ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా మేము మా మండల తరఫున మేము వాదిస్తూ ఉన్నాం, మేము మాట్లాడతాం. మా 3 గ్రామ పంచాయతీలన్నీ మేము ఏకంగా చూసుకుంటున్నాం. మాకున్న ఇదే కాంగ్రెస్ పార్టీ, దాని గురించి మేము మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పరిపాలన కూడా మంచిగానే ఉంది. మాకు ఎమ్మెల్యే పోయిన మంత్రి దయాకర్ రావు కంటే మేము 46,000 మెజార్టీతోటి, ఆయన 60,000 మెజార్టీతోటి ఉండే ఏం గెలుస్తుంది అనేది కూడా టికెట్ యశస్విని రెడ్డికి వచ్చేసరికి రాదు అనేది అన్నా కానీ ఫుల్ మెజార్టీతో గెలిపించినాం. 46,000 మెజార్టీ చూపించినాం. మొన్న ఈ ఏం కవ్య నిలబడ్డా కానీ కొత్తగా వచ్చేది ఏం గెలుస్తుంది, మనకు వాళ్ళు టీఆర్ఎస్లో ఉండి వచ్చేది ఏం వస్తుందో అనేది అనుకున్నా కానీ 2,20,000 మెజార్టీ మళ్ళీ కడియం కవ్య కూడా గెలిపించినాం. ఇప్పుడు అదే మాకు ఇప్పుడు కొన్ని రేవంత్ రెడ్డి చేసే పనులు కూడా 5 ఎకరాల వరకు ఈ రుణం మార్పి, రైతు బంధు, ఈ 2 లక్షల రుణం మార్పి ఇవన్నీ చేసుకుంటూ పోతే మాకు ఇంకా ఫుల్ మెజార్టీ అవుతుంది. రాబోయే కాలంలో కూడా ఇంకా ఇట్లా ఒక 3 వరుసలు కూడా మేమే కాంగ్రెస్ పార్టీ కొనసాగుతాం. ఎర్రబెల్లి ఓడిపోయే కారణం మాకు ఏం పని చేయలేదు. ఇది ముఖ్యంగా వాళ్ళ సీఎం దెబ్బ. మళ్ళీ దాని తర్వాత కూడా ఎర్రబెల్లి మాకు ఏ పని చేయలేదు. ఏమైనా చేస్తే కాంగ్రెస్ వాళ్ళు తట్టమట్టి పోయలేదు అనేది అంటారు కానీ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ చేసిన పనులే కొడుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన రిజర్వాయర్లే కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడే కాలువలు కానీ ఏది ఒక చిన్న కాలువ ఒక రౌతు లేబెట్టాలని చెప్తేనే ఎప్పటికి పోయి అడిగేది దయాకర్ రావుని. రేపు మా దగ్గర కాలువ మంచిగా కాలేదు, అది గింతగా కూడా మా ఓటర్ ఎప్పడలేదు మీకు, మా దేవరపల్లి మండలి కూడా మీకు ఓటు వేసిరు కదా, మేమే వేయకున్నా కానీ మీకు అయితే వేసిరు కదా అనేది అడిగినా కానీ చేస్తా చూస్తానని ఖాళీ ద్వారా మాటలే మాట్లాడేది. చేస్తున్నాం అనేది మా ముందు ఏదో ఒక అటెండర్ ఫోన్ చేసినా చేస్తాడు కానీ చేసినా అయిపోతుంది పో అని 5-10 ఏళ్ళు అట్నే కొనసాగిండు. కానీ మాకు చేసింది అయితే దయాకర్ రావు ఏ పని కూడా మాకు మంచిగా చేయలేదు, ఏ పని కూడా మాకు సక్రమంగా చేయలేదు. అది మాకు దయాకర్ రావు మీద రిస్క్ వచ్చి జనానికి ఇక ఏం చూసినా మా కార్యకర్తలు చూస్తా అంటే జనం గట్టిగా బుద్ధి చెప్పారు. ఇక దయాకర్ రావు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది యశస్విని రెడ్డి. మొత్తం కూడా ఇక్కడ పెత్తనం మొత్తం ఝాన్సీ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలంతా. ఝాన్సీ రెడ్డి కూడా ఫస్ట్ టికెట్ ఈ దయాకర్ రావు అనే రానియకపోయేసరికి ఝాన్సీ రెడ్డి ముందు ఉంది వాళ్ళ కోడలు పిప్పించింది టికెట్. అయినా కానీ ఏం గెలుస్తుంది అనేది ఝాన్సీ రెడ్డి ప్రతాపం చూపించే ఇక్కడ మాకు ఈమెకు గెలిపించినాం మేము. ఆమె కూడా కోడలు కూడా మంచిగానే మన సమ్మక్క సారక్క లెక్కన ఝాన్సీ రెడ్డి కానీ వాళ్ళ కోడలు కానీ మంచిగా ఇస్తారు, మంచిగా చూసుకొని పనిచేసి మాకు కొనసాగిస్తారు. 6 గ్యారెంటీలలో ఎన్ని అమలు? ఇప్పుడు 6 గ్యారెంటీలో ఒకటి బస్సు ఒకటైంది. బస్సుది మాకు మంచిగా అనిపించింది. కానీ ఆడోళ్ళు వాళ్ళే ఇక ఉంటారు కదా, ఇక ఊహలు ఉంటారు కదా చేయడానికి, బస్సు ఒకటి అయింది. కరెంటు 250 యూనిట్ అనేది కరెంటు ఒకటి అయింది. గ్యాస్ అయింది. రేపు ఎల్లుండో అది కూడా చేసేస్తాం. 2 లక్షల రుణమాఫీ అనేది అయింది. మళ్ళీ ఇక మంచిగానే ఉన్నది. ఇది కూడా పెట్టేసిండు అందరికీ రేషన్ కార్డులు. ఆయన చేసిన రేషన్ కార్డు ఒక్కటి కూడా లేకుండే, అది కూడా చేస్తాం అయిపోతుంది అనేది అంటున్నారు. అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులు ఎలాంటి పథకాలు తీసుకొస్తున్నారు? మాకు కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మాకు ఏ పథకమైన వస్తుంది, ఏదైనా కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. మా కాంగ్రెస్ పార్టీతోటి మా గిరిజనులకు, మాకు ఎస్టీ ఎస్సీకి అయినా కానీ ఏదైనా కానీ మా కాంగ్రెస్ పార్టీకి అండంగా ఉంటుంది. అది ఏం చేసిండు కానీ బీసీలకు గోళ్ళకు గూడ్లు అని, బంటోళ్ళకు బండ్లు అని అది చేసిండు. కానీ మాకు చేసింది ఏం లేదు. అవన్నీ ఆయన మళ్ళీ కులేతరంగా చేసుకునిండు. ఇంకా మాకు ఇంకా సరిగ్గా చేసుకుంటే ఇంకా మాకు మంచిగా ఉంటుంది. కానీ మేము
మాకు ఉన్నదే కాంగ్రెస్ పార్టీ, ఎస్టీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. రుణమాఫీ చేయకపోతే, రుణమాఫీ చేస్తాం, రుణమాఫీ కనుక చేయకపోతే ఈసారి సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలు మేము కూడా ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇది రుణమాఫీ అయినాకనే మేము కాంగ్రెస్ సర్పంచ్లకి ఇస్తే ఇక ఎక్కడ ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలవనికి ఇక అన్ని కట్టగట్టినట్టుగానే వేరే పార్టీ నీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఒక సర్పంచ్ కాదు, ఒక వార్డు మెంబర్ కూడా గెలవదు ఏ ఊళ్ళో కానీ. మొత్తంలో తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ సర్పంచ్లే ఉంటారు. ఇది ఒకటి మాత్రం రుణమాఫీ కనుక అయినట్టుగైతే మొత్తంలో మా ఊరు మొత్తం సర్పంచ్ ఏ సర్పంచ్ చూసినా కాంగ్రెస్ సర్పంచ్ ఉంటారు, జడ్పీటీసీ కాంగ్రెస్ ఉంటారు, ఎంపీపీ కాంగ్రెస్ ఉంటారు, మొత్తం కాంగ్రెస్ పార్టీ తోటి కట్టమన్నట్టు ఉంటుంది. సర్పంచ్ ఎన్నికలు ఇది రుణమాఫీ కావాలి మాకు. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, నీకు 2 తండాలకి ఒకరి సర్పంచ్, నువ్వేం చెప్పదలుచున్నావు? చెప్తాం మా రాశానికి ఈయన ఏదే పనులు చేసిండనేది రేవంత్ రెడ్డి ఎన్ని పనులు ఎట్లా చేస్తుండ్రు, ఏది ఏ పథకం ఎట్లా పెట్టిండ్రు. ఇప్పుడు రుణమాఫీ మాకు ఇది కనుక అయినట్టుగైతే మాత్రం ఇంకా చాలా గొప్పకుంటున్నాం. భారీ బహిరంగంగా మేము ముంగట తిరుగుతాం, గల్ల ఎగిరేసుకొని ఏదైనా చెప్పగలిగి ఏదైనా పని చేయవచ్చు. ఇది ఒకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఎప్పుడు చేయలేదు రుణమాఫీ, మాకెన్నడూ నాకు కాలేదు, అసలే కాలేదు, నాకు ఎప్పుడు కాలేదు. అయితే ఇది కనుక అయినట్టుగా అయితే మాత్రం చాలామంది ఎదురు చూస్తున్నారు. పేదోళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది కూడా అదే అంటుర్రు, మాకు రుణమాఫీ ముఖ్యమనేది అంటుర్రు. రుణమాఫీ అయినట్టుగా అయితే మాత్రం చాలా మంచి పద్ధతి. మీలాంటి రైతులు రుణమాఫీ చేయకపోతే ప్రజలలో తలకాయ కొంచెం కొద్దిగా అక్కడ దిమ్ము ఉంటుంది. ఇది రుణమాఫీ అయితేనే మాకు బెస్ట్ అయిన పని అనేది మేము కోరుకుంటాం.